హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు నేను దలియా పాయసం చేశాను. గోధుమ రవ్వ పాయసం చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ముందుగా నేను దలియాని బాయిల్ చేసేసి పెట్టుకున్నాను. అది కొంచెం ప్యాన్లో నెయ్యి వేసి గీ వేసి కొంచెం ఫ్రై చేశాను. మీరు బాయిల్ చేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుని వాటర్ వేసుకోవచ్చు. నేను ఫ్రై చేసాను, ముందు నేను బాయిల్ చేశాను కాబట్టి నేను మిల్క్ వేసాను. సో మిల్క్లో మంచిగా బాయిల్ అయ్యే వరకు బాగా తిప్పాలి. ఎందుకంటే ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి అడుగంటేస్తుంది. తర్వాత కొంచెం బెల్లం కరిగిన తర్వాత చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత యాలకుల పొడి వేసాను. సో